హలో మూవీ లవర్స్. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ భైరవం. సో ఈ రోజు రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడంతే. సో గణపతి, మంచు మనోజ్, సీను అండ్ నారా రోహిత్ వీళ్ళ ముగ్గురు ఇరదీశారని చెప్పాలి. సో ఇది విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. సో ఇది ఓటీటీలో చూస్తే మజా ఉండదు. సో థియేటర్కి చూడాల్సిందే. నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది. సో ఇన్డెప్త్ రివ్యూలో ఈ సినిమా గురించి షార్ట్గా మాట్లాడుకుందాం. సో మొత్తానికైతే హిట్ కొట్టాడు. ఇది మంచి సినిమా. సో ఇందులో స్టార్ కాస్ట్ బెల్లకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, అదితి శంకర్, ఆనంది, అదితి శంకర్ అండ్ ఆనంది అండ్ దివ్య పిల్లై. సో నాంది ఫిల్మ్ డైరెక్టర్ ఈ సినిమాని బాగా తెరకెక్కించాడు. మ్యూజిక్ శ్రీ చరణ్ పాకల వేరే లెవెల్లో ఉంది. రన్ టైం 2 గంటల 26 నిమిషాలు. సో ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉంది. ఒక్కసారి ముగ్గురు హీరోలు, అందులో ఇద్దరు తాకట్టు వేసుకున్నట్టుగా కనిపించే కంబ్యాక్. సో ప్రేక్షకుడి అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తున్నారా లేక ఫ్యామిలీ కాంబినేషన్ల కోసమా ఈ ప్రయోగం? ఇదే మొదటి సందేహం భైరవ్ ట్రైలర్ చూసినప్పటి నుంచి మొదలైంది. కానీ ట్రైలర్ తగ్గట్టే సినిమా కూడా ఉంది. సినిమా కథ ఒక పల్లెటూరు నుంచి మొదలవుతుంది. సామాజిక దోపిడీ, ధర్మం కోసం చేసే పోరాటం అనే కాన్సెప్ట్తో ఈ కథను ముందుకు తీసుకెళ్లారు. అలాగా 3 భాగాలు చేశారు. సో అటు మంచు మనోజ్ ఈ ముగ్గురు హీరోలతో ఇలాంటి కోణం చూపించాడు. సో ప్రేక్షకులు మాత్రం పక్కా నచ్చుతుంది. ఒక విజువల్ పీస్లా. సో కథ, డ్రామా, యాక్షన్, ఫ్లాష్ బ్యాక్ అన్నీ బాగున్నాయి. సో కొన్ని చోట్ల మిస్ అవుతాయి. సో ఈ సినిమాలో కూడా అలానే జరిగింది. కానీ ఓవరాల్గా సినిమా బాగుంది. సో బెల్లకొండ శ్రీనివాస్ ఎనర్జెటిక్గా ఉన్నాడు. కానీ పాత్రకు కొత్తదనమే కొంచెం తక్కువ ఉంది. ఇదివరకు చేసిన పాత్రలే మళ్ళీ రిపీట్ కొంచెం చేంజ్ చేశారు. మంచు మనోజ్ తను చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. కానీ మాస్ యాంగిల్లో కాస్తంత లౌడ్గానే కనిపించాడు. నాహరోజ్ అయితే పాత్రలో ఉన్నంత వరకు బాగా చేశాడు. కానీ ఎక్కువసేపు స్క్రీన్ పై లేకపోవడం అతని పాత్రను బలహీనంగా చేసింది. సో టెక్నికల్ విషయం చూస్తే చైతన్, శ్రీపాకల. సో మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది. బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్లో ఉంది. సో ఆయన గుడ్ జాబ్. బీజియం కూడా బాగుంది. కెమెరా మాత్రం ఒక విజువల్ వండర్లో ఉంది. సో ఆ ఫైర్ సీన్, యాక్షన్స్ కానీ సీక్వెన్స్ కానీ బాగా ఉంది. సో బాగా చేశాడు. అది మాత్రం బాగా నచ్చుతుంది అందరికీ. సో మొత్తానికైతే వీళ్ళ ముగ్గురు హిట్ కొట్టరని చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. సో మొత్తానికైతే హిట్ కొట్టారు అంతే. సో ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే పరద నారా రోహిత్, గణపతి మంచు మనోజ్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. సీను బెల్లంకొండ గణపతి కాపాడంతో అతను కూడా వీళ్ళ ఫ్రెండ్ అవుతాడు. గణపతి జమీందార్ ఫ్యామిలీ అయిన డబ్బు మొత్తం పందాల్లో పోగొడతాడు. వరద గణపతులకు సీను నమ్మిన బంట్లో ఉంటారు. వరద గణపతి ఈ ఊరి ఆలయ శక్తిని కాపాడుకుంటూ వస్తారు. అయితే గుడికి సంబంధించిన ఒక భూమి మీద మినిస్టర్ కనపడుతుంది. ఆ భూమి పట్ట లాకర్లో ఉంటుంది. సో ఇలా ఈ సినిమా నడుస్తుంది. సో మొత్తానికైతే నచ్చుతుంది. సో మొత్తానికైతే వీళ్ళ ముగ్గురు ఫ్లాప్లు ఉన్నాయి. కంబ్యాక్ అని చెప్పాలి. ఒక విజువల్ వండర్ మూవీ. చూడండి, బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.